రెక్కల ఏనుగు పాఠం ఎంతమందికి గుర్తుంది? మరోసారి చెప్పుకుందామా? అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకి కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవారు. ఒక రోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒకవైపున చెట్లు మేసి ఉండటం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచె అంతా బాగానే ఉంది. మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య కాపలా కాసేవాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తుంది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరబోయింది. వెంటనే సూరయ్య దాని తోక పట్టుకుని పైకెగిరాడు. ఏనుగుతో పాటు విందలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగ విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడువుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. కాని కొంతమంది నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా గీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించారు. చివరిలో మల్లమ్మ వేలాడుతుంది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. ఆ వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దగా ఉంటాయబ్బా అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. ఇలా చివరకు ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేక గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు. అంతే. తర్వాత ఏం జరుగుతుందో కామెంట్ చేయండి.